నిరోధించడానికి లాక్డౌన్ అనేది విధించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ లాక్డౌన్ అనేది ఈ నెలంతా కూడా అంటే మే నెలంతా కూడా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ లాక్డౌన్ మరియు కరోనా వైరస్ని దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను తొలగించడం లేదా వారికి పూర్తిగా జీతాలు చెల్లించకపోవడం లేదా చెల్లించిన అర్ధం జీతాలు మాత్రమే చెల్లించడం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. మరి ఈ చర్యలన్నీ కూడా కేంద్రం దృష్టికి వెళ్ళడంతో మరి ఇలాంటి సంస్థలు ఏవైనా ఉంటే వాటి మీద కంప్లైంట్ చేయడానికి 3 అధికారులను నియమించడం జరిగింది. మరి వీటి మీద కంప్లైంట్స్ వస్తే వాటి మీద కేంద్రం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారంలోకి వెళ్తే, లాక్డౌన్లో ఉద్యోగం నుంచి తీసేశారా? అయితే ఇలా కంప్లైంట్ చేయండి. ఎవరిని ఉద్యోగాల్లో నుంచి తీసేయవద్దని చెప్పిన కేంద్ర ప్రభుత్వం అలా తీసేస్తే చర్యలు తీసుకుంటాం అంటుంది. లాక్డౌన్ పేరు చెప్పి చాలా కంపెనీలు చిన్న పెద్ద సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అసలే కష్టకాలం, ఆపై ఉన్న ఉద్యోగం కూడా పోతుంటే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందువల్ల ఉద్యోగులకు భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కంప్లైంట్ విధానం తెచ్చింది. ఇకపై ఏ కంపెనీ అయినా సంస్థ అయినా తమ ఉద్యోగులను కరోనా లాక్డౌన్ సమయంలో ఉద్యోగం నుంచి తొలగించినా లేక మార్చి నెల జీతం ఇవ్వకపోయినా లేదా జీతంలో తరుగు పెట్టి తక్కువ జీతం ఇచ్చిన 3 అధికారులకు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కంప్లైంట్ ఇవ్వవచ్చు. కంప్లైంట్ ఇవ్వాల్సిన విధానం కూడా మనకు తెలియజేయడం జరిగింది. దాన్ని ఒకసారి చూడవచ్చు. కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి పేరు, ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో అతని యొక్క పూర్తి పేరును మొదటగా రాయాలి. తర్వాత కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి ఫోన్ నంబర్, పనిచేస్తున్నటువంటి ఫోన్ నంబర్, ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వారి యొక్క ఫోన్ నంబర్, తర్వాత పనిచేసే సంస్థ, ఎవరైతే ఉద్యోగం తొలగించబడ్డారో లేదా జీతం సరిగ్గా ఇవ్వనటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ సంస్థ యొక్క పేరు, సంస్థ యొక్క చిరునామాలో ముఖ్యంగా మండలం మరియు జిల్లాను రాయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆ సంస్థ యొక్క యజమాని పేరు, యజమాని యొక్క ఫోన్ నంబర్ని ఇవ్వాలి. తర్వాత సంస్థలో మొత్తం ఎంతమంది పనిచేస్తున్నారు, ఒకవేళ ఆ సంస్థలో వలస కార్మికులు ఉన్నట్లయితే వారి యొక్క సంఖ్య వీలైతే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు, ఇది ఆప్షనల్. మరి ఎవరెవరు కంప్లైంట్ ఇవ్వవచ్చు అంటే, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు, తెలంగాణలోని లేదా ఆంధ్రాలోని ఇతర జిల్లాల నుంచి పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, షాపుల్లో, దుకాణాల్లో, ఇతర ప్రైవేట్ వ్యాపార సంస్థల్లో పనిచేసే వారు అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు. మరి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అంటే, ఇక్కడ 3 అధికారుల పేర్లను మెన్షన్ చేశారు. అందులో మొదటిది విటి థామస్, రీజనల్ లేబర్ కమిషనర్, మొబైల్ లేదా వాట్సాప్ నంబర్ మెన్షన్ చేశారు 9496204401. ఈమెయిల్ ఐడి rlchyd@nic.in లేదా dyclchyd-ap@nic.in. అలాగే రెండో అధికారి పేరు కూడా మనం చూడవచ్చు, పి లక్ష్మణ్, అసిస్టెంట్ కమిషనర్ లేబర్. ఇతని యొక్క మొబైల్ అండ్ దెన్ వాట్సాప్ నంబర్ 8328504888. ఈమెయిల్ ఐడి alchydpl@gmail.com. ఇక మూడవ అధికారి పేరు ఏ చతుర్వేది, అసిస్టెంట్ కమిషనర్ లేబర్, మొబైల్ ఆర్ వాట్సాప్ నంబర్ 8552008109. ఈమెయిల్ ఐడి alc2.hyd-mole@gov.in. మరి ఈ 3 అధికారులకు మీరు కంప్లైంట్ అనేది ఐదర్ మొబైల్ ద్వారా డైరెక్ట్గా ఫోన్ చేసి అయినా చెప్పవచ్చు, లేదా వాట్సాప్ ద్వారానైనా మీ కంప్లైంట్ని పంపించవచ్చు, లేదా ఈమెయిల్ ద్వారా అయినా కానీ మీ కంప్లైంట్ అనేది మీరు పంపించవచ్చు. దానికి సంబంధించి కూడా ఇక్కడ చూడవచ్చు, కంప్లైంట్ లేదా కాల్ చేసి చెప్పవచ్చు, లేదా వాట్సాప్ నంబర్కి పంపవచ్చు, లేదా ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. మరి ఒకవేళ మీ కంపెనీ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసివేసినా లేదా మార్చి నెలకు సంబంధించినటువంటి పూర్తి జీతం చెల్లించుకోకుండా ఉన్నా లేదా జీతంలో కోత అనేది విధించి మీకు చెల్లించినటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే మరి మీరు ఇక్కడ తెలియజేసినటువంటి 3 అధికారులకు వాట్సాప్ లేదా మొబైల్ లేదా ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. మీరు ఆ విధంగా కంప్లైంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంస్థ మీరు కంప్లైంట్ చేస్తారో దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరెందుకు ఆలస్యం, ఒకవేళ మీరు కూడా ఈ జాబితాలో ఉన్నటువంటి బాధితులైతే వెంటనే ఇక్కడ తెలియజేసినటువంటి 3 అధికారులకు కంప్లైంట్ అనేది ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవడం
చేస్తుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మీకు భాస్కర్స్ ఏరియా అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.